కోల్కతా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్యకు నిరసనగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో బంద్ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. నిన్న జరిగిన నభన్నా అభియాన్ ర్యాలీలో పోలీసుల తీరు నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. బంద్ సందర్భంగా వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పలుచోట్ల ఆందోళనకారులు రైళ్లను అడ్డుకుని నిరసన తెలిపారు. అయితే ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి తప్పుపట్టారు. బెంగాల్ నిరసనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు ఇవాళ చేపట్టిన నిరసనల నేపథ్యంలో చోటు చేసుకున్న హింసకు మమతా బెనర్జీ బాధ్యత వహించాలని, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసుతో ప్రమేయం ఉన్న వారిని కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మమతను నియంతగా పోలుస్తూ ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక తొలుత ఈ ఘటనను ఆత్మహత్యగా టీఎంసీ పేర్కొన్నందున మమతా బెనర్జీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలన్నారు.